మీలో ఈ పీతల్ని ఎంతమంది తిన్నారు? తింటే కింద కామెంట్ చేయండి. హాయ్ అండి అందరికీ. మన అందరికీ తెలుసు మొంత తుఫాన్ అందరినీ మోత మోగించింది అని. చాలా మేరకు ఈ తుఫాను వల్ల రైతులకు పంట నష్టం, ఆస్తి నష్టం అయితే జరిగింది. ప్రభుత్వం ఆదేశించిన మేరకు ఎవరైతే 3 రోజులు ఇంటి బయటకైతే వెళ్ళలేదు మేమైతే. మీరు కూడా ఎవరు వెళ్ళలేదని అనుకుంటున్నాను. ఇంట్లోనే జాగ్రత్తగా ఉన్నారని నేను అనుకుంటున్నా. ఇంకా తుఫాన్ మొదటి రోజు మన పాడేరు ఏఎస్ఆర్ జిల్లా పోలీస్ బృందం మా అందరి క్షేమం కోరి మా ఊరు ప్రక్కనే ఉన్న ఆనకట్ట దగ్గర అయితే అడ్డుకంచె కట్టారు. వారితో కలిసి మేము అందరం సహాయం చేశాం. అందరి కోసం శ్రమించినందుకు పోలీస్ వారి బృందంకు మా అభినందనలు తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రీసెంట్ గా ఇక్కడ ఒక వ్యక్తి వర్షాల కారణంగా గడ్డలో అయితే కొట్టుకొని పోయారు. ఆ బాడీ 2 days తర్వాత దొరికింది. ఆ బాడీ కూడా చాలా దూరం వెళ్ళిపోయింది. రెస్క్యూ టీమ్ ఏదోలా చేసి ఆ బాడీని అయితే తీశారు. సో ఆ కారణంగా ముందుగా ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం పోలీసులు ఈ విధంగా కార్యక్రమం చేపట్టారు. అదే విధంగా మన పాడేరు నుండి వైజాగ్ వెళ్లే రహదారి ఈ విధంగా ఉంది చూడండి. పాడేరు నుండి విశాఖపట్నం వెళ్లే మార్గ మధ్యంలో ఇక్కడ వంజంగి కాంతమ్మ వ్యూ పాయింట్ దగ్గర ఇలా కొండ చర్యలు విరిగిపోవడం వల్ల రోడ్డు కుప్పకూలడం జరిగింది. కనీసం బైకులు వెళ్ళడానికి కూడా ఛాన్సులు లేవు. కావున ప్రయాణికులు దీన్ని గమనించి ప్రయాణాన్ని ఆపగలరని మనవి. చూసారుగా రోడ్ ఏ విధంగా ఉందో. సో వైజాగ్ నుంచి పాడేరు, పాడేరు నుంచి వైజాగ్ వెళ్ళే వాళ్ళు ఏ వర్క్స్ ఉన్నా కొంచెం పోస్ట్ పోన్ చేసుకోండి. అలాగే మా చుట్టుప్రక్కల గ్రామాల వద్ద కొండ చర్యలు ఎలా విరిగిపడిందో చూడండి. 1-2 గ్రామాలే కాదు, చాలా వరకు గ్రామాలు ఇలానే అవుతూ ఉంటుంది తుఫాన్ వస్తే. ఇంకా పంట పొలాలు కూడా చాలా వరకు నాశనం అయిపోయింది. ఇంకా ఈ ముంత తుఫాన్ పని అయిపోయిందని చెప్పేసి మా వాళ్ళందరూ అయితే గడ్డకు వెళ్తున్నారు పీతలు పడడానికి. సో మేము ఖాళీగా ఉండం ఎందుకని చెప్పేసి మేము పీతలు పడడానికి వెళ్ళాము. యాక్చువల్లీ చాలా చిన్న గడ్డ చూడండి తుఫాన్ వల్ల ఎంత పెద్దగా అయిపోయిందో. ఇంకా మా మహానుభావులతో అయితే చేపలు పడదామని అనుకుంటున్నాము. ఊరోళ్ళందరూ పీతలు పడుతుంటే మేము చేపలు పడదాం అనుకున్నాము. కానీ ట్విస్ట్ ఏంటంటే మధ్యలో నా కర్ర విరిగిపోయింది. అలా విరిగిన కర్రతో 2-3 సార్లు అయితే ట్రై చేసాము. ఎన్నిసార్లు ట్రై చేసినా చేపలు అయితే రావట్లేదు. మా వాడు పాపం ఎంత కష్టపడుతున్నాడు చూడండి. ఒక్క చేప అయినా వచ్చుద్దేమో అనుకున్నాం, కనీసం ఒక్క చేప కూడా రాలేదు. సరే అని చెప్పి కర్ర మారుద్దాం అనుకుని వెదురు చెట్టు అయితే ఎక్కాడు. అందులో మంచి కర్ర నరికాడు, కానీ అది మధ్యలో నరికిస్తాడు. ఆ కర్ర మళ్ళీ విరిగిపోయింది. సో ఇంకేం చేస్తాము, అందరిలాగే పీతలు పట్టుకుందాం అని చెప్పేసి అయితే మా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాము. వెళ్ళాక చూడండి గడ్డ అయితే ఎలా ఉందో, ఎంత పెద్దగా వస్తుందో. దీన్ని మా ఊర్లో కట్టు అని పిలుస్తాం అనమాట. ఇప్పుడు ఇక్కడ డామ్ లాగా చిన్న గేట్ ఉండేది. ఇలానే ఓ తుఫాన్ వచ్చి మొత్తం కొట్టుకుపోయిందంట. సో అక్కడి నుంచి ఇంకా అట్లా వదిలేశారు అది. మేము వచ్చేసరికి మా వాళ్ళు కొన్ని పీతలు పట్టేశారు. ఇంకా వెంటనే మనం కూడా రంగంలో దిగేసి ఓ 2 పీతలు పడదాం అనుకున్నాను. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఒకే దాంట్లో 2 పీతలు వచ్చాయి. అవి ఎలా పట్టానో కూడా తెలియదు. వీడియో తీయలేదు మా ఊడు కంగారుతో. ఇంకా అలాగా మా బావోళ్ళు కూడా కొన్ని పీతలు అయితే పట్టారు. చూడండి ఏ విధంగా పడుతున్నారో. చూడండి అది ఎంత పెద్దగా ఉందో పీత. ఈ విధంగానే పడతాం అనమాట. అంటే ఈ పీతల్ని ఏ విధంగా పడతామంటే ముందుగా కోడి ప్రేగులు అయితే ఉండాలి. వాటితో కొన్ని కర్రలు కూడా తీసుకోవాలి. అవి కింద చీల్చేసి దాంట్లోనే ఆ మాంసం వేసి మొత్తం కట్టాలన్నమాట. కట్టినాక ఇవి వచ్చి తింటాయి. అవి కదిలినాక పీతలను అయితే ఇలా పడతాం అనమాట. ఇవైతే ఒక్క సీసగడ్డలో దొరికినవే నాకు. ఒక్క దాంట్లో నేను పట్టానంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఈ బ్లాక్ కలర్ లో ఉన్న గెమ్ము చూసారు కదా, అది కరిచిందంటే ఇంకా మామూలుగా ఉండదు. ఇంకా టైం 5:30 అవుతుంది. ఇంటికి స్టార్ట్ అయిపోదాం అని అన్నారు. సరే అని చెప్పి స్టార్ట్ అయ్యాం. చూడండి ఈ సన్సెట్ ఎంత బాగుందో. ఇంకా ఇంటికి రాగానే టైం లేదని చెప్పి ఫాస్ట్ గా అయితే క్లీన్ చేస్తాను. చూసారు కదా, అవి బొరుసులు అంటారు. ఇవేమించి గెమ్ములు, అవి మించి బ్లాక్ ఇంకా పెద్ద గెమ్ములు, ఇంకా అవి మించి దాని బాడీ అనమాట. ఇంకా ఇవన్నీ నీట్గా క్లీన్ చేసి అమ్మ చేతిలో పెట్టేశాను. ఇంకా ఈ గెమ్ములను అయితే అమ్మ చితక్కొట్టుకొని అది రసంలో వేస్తానని చెప్పింది. టేస్ట్ చాలా బాగుంటుంది అది రసంలో వేయడం వల్ల. ఇంకా నేనైతే కర్రీకి కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. లైక్ ఆనియన్, మిర్చి, ఇంకా కరివేపాకు, వెల్లుల్లి, ఇంకా మసాలా సామాన్లు ఒకవైపు నీట్గా చేసి పెట్టేసుకున్నాను. మా అమ్మ అయితే గెమ్ములన్నింటినీ ఒక దాంట్లో పెట్టేసి నీట్గా అయితే కైమా చేసింది. మొత్తం అంతా గ్రైండ్ చేసి వదిలేసింది. మా అమ్మ అయితే మొత్తం దంచుకొని ఒక వైపుని పెట్టేసింది. ఇంకా నేనైతే స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకున్నా ఫస్ట్. తర్వాత ఆనియన్స్, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకున్నా మసాలా సామాన్లతో కలిపి. తర్వాత బాగా రోస్ట్ అయినాక పీతలు వేసుకున్నాను. పీతలు వేసుకున్నాక కొంచెం పసుపు వేసుకొని బాగా కలిపి పెట్టుకున్నా. కొంచెం సేపు అయినాక దాంట్లోనే అయితే మనం దంచి పెట్టుకున్న రసం ఉంది కదా, అవి అయితే వేసుకున్నా. అది వేసుకున్న తర్వాత ముందుగానే మీరు చింతపండు హాట్ వాటర్ లో నానబెట్టుకోండి. నానబెట్టుకున్నాక అవి వేసినాక చింతపండు పులుపు కూడా వేయండి. బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. పులుపు వేసుకొని కొద్దిసేపు మరిగించుకోవాలి. బాగా మరిగిన తర్వాత అయితే కారం, ఉప్పు వేసుకోవాలి. నా దగ్గర క్రాబ్ మసాలా లేదు కాబట్టి నేనైతే గరం మసాలాను, చికెన్ మసాలా వేసుకున్నా కొంచెం టేస్ట్ బాగుండడం కోసం. నేనైతే ఒక 10 minutes వరకు బాగా కుక్ చేసుకోవాలి మూతెట్టుకొని. ఆఫ్టర్ 10 minutes కుక్ అయిన తర్వాత కర్రీ అయితే ఇలా ఉంటుంది. ఇంకేముంది, వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుని తినడమే. టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటుంది. ఇంకా ఇలాంటి విలేజ్ కంటెంట్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో ఉంచుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.